రాష్ట్రానికి ఆదర్శంగా ఆత్మకూరులో మహానాడు ఏర్పాట్లు 11 క్లస్టర్లలో మంత్రి ఆనం విస్తృత పరిశీలన. అధునాతన సాంకేతికతతో వర్చువల్ గా మహానాడు విజయవంతానికి భారీ ఏర్పాట్లు. మంత్రి ఆనం సారథ్యంలో ఆత్మకూరు నియోజకవర్గంలో 11 క్లస్టర్లలో మహానాడు మహా పండుగకు ఉరకలేసే ఉత్సాహంతో సన్నద్ధమవుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు సిద్ధాపురం, సంగం, ఎస్పేట మండలం, చిరమణ, ఏఎస్పేట, ఆత్మకూరు రూరల్ పరిధిలోని శ్రీధర్ గార్డెన్స్ కళ్యాణ మండపం మరియు పట్టణ పరిధిలోని రవితేజ కళ్యాణ మండపం, చేజర్ల మండలం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు వేదిక, అతిథులు కూర్చున్న ఏర్పాట్లు మరియు అల్పాహారం, భోజన, టీ, పానీయాలు, ఇతర సౌకర్యాలను పరిశీలించిన ఆనం పార్టీ నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు చేసిన మంత్రి ఆనం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు, మహిళలు, పార్టీ నాయకులు, దళిత, గిరిజన, బలహీన వర్గాల నాయకులు, కార్యకర్తలందరూ కూడా మాకు ఇంత దగ్గరగా మహానాడును చూసేటువంటి ఒక మంచి అవకాశాన్ని రాష్ట్ర పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇచ్చారు. తప్పకుండా ఏ క్లస్టర్లో ఉన్న ఆ క్లస్టర్కి వెళ్ళి మేము చూస్తామని, 2 రోజుల పాటు మేము పార్టీ కార్యక్రమాలు ఉంటామని ప్రతి ఒక్కరు కూడా సన్నద్ధమవుతున్నారు. వారందరికి కూడా నిండు మనసుతో ఆహ్వానం పలుకుతూ ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్న మా క్లస్టర్ నాయకులకు, మండల నాయకులందరికీ ప్రత్యేకంగా నేను వాళ్ళకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను.